మనం రాయబోతున్న విషయం అహం బ్రహ్మాస్మియే విధాతయే నమః. అహం బ్రహ్మాస్మియే విధాతయే నమః. ఆల్రెడీ 9 భాగాలలో మనము అనేక విభిన్న విషయాలు చూసాము. మీరు ఎంతవరకు గుర్తుంచుకున్నారో, ఎంతవరకు రాశారో మీకు తెలుసు. ఈరోజు మీరు మీ చరిత్రలో రాస్తున్న విషయం అహం బ్రహ్మాస్మియే విధాతయే నమః. విధాత అనగానే మనందరికీ తెలుసు, విధిని రాసినవాడు, విధిని దానం చేసినవాడు, దాత, విధాత మనం అంటుకుంటూ ఉంటాం. అనేక సార్లు ఈ జన్మను బ్రహ్మ సృష్టించాడు అని, ఈ జీవితాన్ని సృష్టికర్త అని, ఒక పర్సనాలిటీ నన్ను సృష్టించినది అని అనేక సార్లు పలుకుతూ ఉంటాం. నా రాత ఇంతే అని రాత రాసినవాడు ఈ విధంగా, నా తలరాత, నా నుదిటి రాత, నా జీవితం ఇలా రాశాడని మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ఉదయం అయ్యింది, లేసాము. ప్రాక్టికల్గా తీసుకుందాం. నీ రాతను రాసే శక్తి, రాసే తీరిక, ఆపరేట్ చేసేటటువంటి సామర్థ్యత ఎవరికి ఉందని నీవు భావిస్తున్నావు? ఉదయం లేని బ్రష్ చేసే దగ్గర నుండి రాత్రి వరకు కూడా అనేక కార్యకలాపాలు, అనేక ఆలోచనలు, జీవనంలో అనేక మార్పులు చేర్పులు, మన జీవితానికి, మన జీవన చక్రానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి ప్రోగ్రాంకి సంబంధించిన విషయాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ రోజంతా ఇవన్నీ ఎవరు రాస్తే జరుగుతున్నాయి అనే భావన అనుకుంటారు. నా రాత ఇంతే అని. అది చాలా బలహీనమైన పొరపాటు మాట. రాత రాసినవాడు ఈ విధంగా రాసి పడేశాడు అని చాలా తప్పు మాట. నీకేం కావాలో రాసుకోవలసిన బాధ్యత, నీవెలా ఉండాలో నీ జీవన సౌలభ్యత, ఈ జీవన పరమార్థము, నీ జీవిత లక్ష్యము ఏమై ఉందో, సంకల్ప నెరవేర్పులు, లక్ష్య సాధన ఏవైతే మీరు అనుకునేటటువంటి విషయాలు మొక్కుబడిగా, సంకల్పంగా, అచీవ్మెంట్గా తీసుకుంటారో దానికి బాధ్యులు కర్త, కర్మ, క్రియ మీరే. మీ లోపల ఒక అధికారి, మీ లోపల ఒక సృష్టికర్త, మీ లోపల ఒక నడిపించు శక్తి కలిగిన అద్భుతమైన అతీతమైన శక్తి, నీ లోపలే ఒక బ్రహ్మాండం, నీ లోపలే ఒక మహోన్నతమైన విషయం ఉండగా, మరి ఒక తీర్పు తెలియని, అనుభవించని, చూడని, ఎక్స్పీరియన్స్ లేనటువంటి విషయం ఉంది అని నమ్మి వెళుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే అది ఎవరి బలహీనత, ఎవరి తప్పు? నీ లోపల ఉన్న అహం బ్రహ్మాస్మి శక్తి విధాతగా నీకు ఈ రోజున పరిచయం అవ్వాలి. నీలో ఉన్న ఆ సృష్టికర్త, నీలో ఉన్న కర్త, కర్మ, క్రియ అనుకునే మహాద్భుతం మీకు ఈ రోజున మీ అనుభవంలోకి రావాలి. అహం బ్రహ్మాస్మియే విధాతయే నమః. మీ లోపల ఉన్న అహం బ్రహ్మాస్మి అయినటువంటి మహాద్భుతమే విధాత. నీ సృష్టిని పూర్వము తల్లి గర్భంలో మనం ప్రవేశించటానికి పూర్వము పరిరక్షించింది, నిన్ను సంరక్షించింది. ఈ అహం బ్రహ్మాస్మినే తల్లి గర్భప్రవేశంలో సహకరించి, ఆ తల్లి గర్భపు తొడుగులో మన యొక్క జన్మరహస్యము అనుకునే నవమాసాల యొక్క ప్రయాణము, నవమాసాల యొక్క జన్మలో తోడ్పాటుగా, ఏర్పాటుగా అన్నీ అనుకూలింపజేసింది. అహం బ్రహ్మాస్మియే తిరిగి ఏర్పడిన తర్వాత జన్మించిన ఆ యొక్క శిశువు ఎవరైతే ఉన్నారో, మనము ఆ శిశువు లోపల ప్రవేశించినది అహం బ్రహ్మాస్మియే. ఇది ఎంత మహాద్భుతమండి! లోపలికి ప్రవేశించకముందు మనల్ని సంరక్షించిన అద్భుతము, లోపలికి ప్రవేశించిన తర్వాత, ఏర్పడి వచ్చిన తర్వాత, మనం బ్రతికి ఉన్నంత కాలము మన దేహంలో ఉండి, మన అంతరంగంలో ఉండి మనల్ని సంరక్షిస్తున్న మహాద్భుతము అహం బ్రహ్మాస్మి. విధాత కాదు అనడానికి, సృష్టికర్త కాదు అనడానికి, కర్త, కర్మ, క్రియ కాదు అనడానికి ఏమైనా రుజువులు ఏమైనా ఉన్నాయా? బ్రహ్మ అనే ఆయన సృష్టికర్తని భావించారు, రుజువు లేదు. ఇక్కడ రుజువులున్నాయి, సాక్ష్యం ఉంది. మీరే సాక్షి, నేనే సాక్షి. మీ లోపల ఉన్న ఆ విధాత, మీతో ఉన్న విధాత, నీ చుట్టూ ఉన్న పరిభ్రమిస్తూ ఉన్న ఆ విధాత సాక్షిగా నేనేమి రాస్తావు? ఈరోజు నీ చరిత్రలో నీవు నీ కర్మ సిద్ధాంతము,
నీ జీవన సిద్ధాంతము, నీ జన్మ సిద్ధాంతము, అనేక సిద్ధాంతాలు ప్రోగ్రామ్ చేశారు. ప్రపంచంలో ఏ సిద్ధాంత ప్రకారం తీసుకొని నీవు నీ యొక్క చరిత్ర రాస్తావు? నీకేం కావాలో, ఈరోజు నీ జీవితంలో ఎలా ఉండాలో, జీవనం మనుగడ, నీ ఉనికి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించగలిగే శక్తి బయట నుంచి రావడం లేదు మిత్రమా, గమనించండి. బయట ఎక్కడి నుంచో అతీతమైన లోకాల నుంచి దేవుడు పైనుంచి ఇస్తాడు, చేస్తాడు. ఆ పైవాడి రాత పొరపాటుగా మాట్లాడకండి. నీ చరిత్ర రాసేటువంటి మహాద్భుతమైన సమయం ఇది. నీలో ఉన్న అద్భుతం సాక్షిగా, అనేక అవయవాలుగా ఏర్పడిన ఈ తొడుగు సాక్షిగా, పంచమహాద్భుతాల యొక్క ప్రేరణ సాక్షిగా, ప్రకృతి నడుమ మహాద్భుత గ్రంథానికి ఆవిష్కరణ జరిగి మన రాత మనం రాస్తూ ఉన్న మహాద్భుత గడియలు రోజులు ఇవి. అందులో భాగంగా ఈరోజు నీవు ఏమి రాస్తావో, నీ జీవితానికి సంబంధించి నువ్వు ఎలా ఏమి ఊహించుకొని భావించుకొని నీవు రాస్తావో అనే అనుభవాన్ని 100% తీసుకుంటావు. యద్భావం తద్భవతి అనగానే నీవు భావించినది జరిగిద్దని, నీవు భావించినదే జరుగుతుందని, నీవు ఏది కోరుకున్నావో, అది ఆశించావో, ఏ విధంగా నీవు రిసీవ్ చేసుకుంటున్నావో దాన్ని జరుగుతుంది. మహాద్భుతం అండి, మీరు ఒక మహాద్భుతం. మీ లోపల ఉన్న అతీతమైన మహాద్భుతం మరి ఒకటి లోపల చేరి వారు నీతో ఉండగా, వారు నీలో ఉండగా, వారై నీపై ఉండగా మరి ఒక విషయం నిన్ను కమెంట్ చేసేదేమిటండి? అప్పు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకొక విషయం నిన్ను బంధించేదేమిటి? నిన్ను లాక్ చేసేదేమిటి? నాకు తెలుస్తుంది, నాకు కనిపిస్తుంది, నాకు అనుభవం అవుతుంది. మీరు ఒక మహా అద్భుతం. మీకు అనిపిస్తే ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీ భావాలతో, మీ ఆలోచనలతో మీరు ఉన్నతమైన విషయాలను సృష్టించుకోండి. అద్భుతంగా, మహాద్భుతంగా ఉండండి. నీ లోపల ఉన్న విషయం మహోన్నతమైన విషయం, బలహీనమైన విషయం కాదు. అనేక కోరికలు కోరుకుంటూ అనేక విషయాల యొక్క ఒత్తిడిలో ఆ అద్భుతాన్ని పక్కన పెట్టాం. ఆ అద్భుతం మీద ఎరుక లేదు, మెల్లమెల్లగా వస్తూ ఉంది. మహాద్భుతమైన ఎరుక ఆ సృష్టికర్త కర్మ క్రియ అయి ఉన్న మహాద్భుతం పైన గమనిక మనకి వస్తుంది. చిన్న చిన్న చిట్టాలు పెద్ద విషయాలను మరుగునపరిచాయి. నేలపైన కనిపించేది మనకు మట్టే, కంటికి ముందు కనిపించేది మట్టే. కొన్ని పొరలు దాటిన తర్వాత అనేక ఖనిజాలు వస్తాయి, నీరు వస్తుంది. ఖనిజ సంపద అయిన బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలన్నీ కూడా లోపల నుంచి వస్తున్నాయి. భూమి పొరల నుంచి దాన్ని తవ్వేదాన్ని బట్టి, వెతికి తీసేదాన్ని బట్టి వస్తుంది. ఈరోజు మీరు గమనించవలసిన విషయం, మీరు ఒక వజ్రం కన్నా అద్భుతమైన వారు. మీ జీవితం మహాద్భుతం. రోజువారీ చెత్త దుమ్ము చాలా పడుతూ ఉంటుంది. ఆలోచనలో జీవితం పైన ఊడ్చివేయండి, చిమ్మివేయండి, క్లీన్ చేసుకోండి. ఆ మహాద్భుతంతో ఆ విధాత లోపల ఉన్న విధాత క్లీనింగ్ కంప్లీట్ చేయండి. ఆరోగ్యం కుదుట పడుతుంది, పరిస్థితులు చక్కబడతాయి. నీతో నువ్వు ఆనందించటం, నిన్ను నువ్వు తృప్తికరంగా సంతోషకరంగా సంతోషింప చేసుకోవడం చేతకాక బలహీనమైన స్థితిలో మాత్రమే వారు అంటూ రౌండప్ చేసుకుంటూ ఉంటాం. ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవద్దు. బలహీనమైన విషయాలను అభివృద్ధి చేసుకోవద్దు. నెగిటివ్ని పెంచుకోవద్దు. పెరిగితే ప్రమాదం నెగిటివ్. ఈరోజు మీ చరిత్రలో రాసుకున్నటువంటి మహాద్భుతమైన మాట, అహం బ్రహ్మాస్మియే విధాతయే నమః. విధాతగాను బ్రహ్మతత్వంగాను మీ లోపల ఉన్న మహాద్భుతం మీకు ప్రస్ఫుటమవుతుంది అన్నట్లు అద్భుతమైన సమయం ఈరోజు. ఏది నీ ఆలోచన, నీ నెగిటివ్ వస్తుందో దాన్ని వదిలిపెట్టేయి. ఏది మీ ప్రోగ్రాంలో భాగంగా మీకు ఎదురవుతుందో, ఏ సఫరింగ్ అయినా దాన్ని వదిలిపెట్టి చూడు. విధాత శక్తి తెలుస్తుంది. నిర్మలంగా ఉండి చూడు. నీ లోపల ఉన్న ప్రపంచం మహాద్భుతం అర్థమవుతుంది. ఇది అర్థం కాక వెళ్ళిపోయిన వారిని గురించి బాధగా ఉంది. వారేంటో వారికి అర్థం కాక, వారి లోపల ఉన్న విషయం వారికి తెలియక వెళ్ళిపోయారు, కనుమరుగైపోయారు. తెలుసుకునే సమయంలో మనం ఉన్నాం, తెలుసుకుంటున్నాం. ఉన్నతంగా మారాలని, మీ లోపల ఉన్న వాస్తవ తత్వం అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి.
ఈ యొక్క జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉన్నటువంటి శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురూజీ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఉన్నాము. ఇంత గొప్ప విషయాలు మాకు తెలియపరుస్తున్నటువంటి గురూజీకి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే అండి. థ్యాంక్ యూ.